నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం జీడిపి మరియు జిఎస్టి మధ్య తేడా గురించి. చాలా మందికి ఈ రెండు పదాలు ఒకేలా అనిపించవచ్చు, కానీ వీటి అర్థం, ఉపయోగం, లక్ష్యం అన్నీ వేరే. జీడిపి అంటే ఏమిటి? జిడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది ఒక దేశం ఏ సంవత్సరం లోపల ఉత్పత్తి చేసిన అన్ని వస్తువులు మరియు సేవల మొత్తం విలువ. దేశ ఆర్థిక స్థితిని కొలిచే ప్రమాణం. దేశం ఎంత డెవలప్మెంట్ అయిందో తెలిపేది తయారీ, వ్యవసాయం, సేవల రంగం లాంటి అన్ని రంగాల ఆదాయాన్ని కలిపి లెక్కించేదే. ఉదాహరణకు మన భారతదేశం సంవత్సరానికి 300 లక్షల కోట్ల విలువ చేస్తే వస్తువులు, సేవలు ఉత్పత్తి చేస్తే అదే మన జీడిపి. జిఎస్టి అంటే ఏమిటి? జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది మనం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వం వసూలు చేసే పన్ను. ఇది ఒక పన్ను విధానం. ఒక దేశం ఒక పన్ను విధానం ద్వారా తీసుకొచ్చారు. కేంద్రం మరియు రాష్ట్రాలు ఉమ్మడిగా వసూలు చేస్తాయి. ఉదాహరణకు మీరు 1000కి ఫోన్ కొనుగోలు చేస్తే దానిపై జిఎస్టి పన్ను ఉదాహరణకు 18% వసూలు అవుతుంది. జీడిపి ఒక దేశం సంపద ఎంత ఉన్నదో చెబుతుంది. జిఎస్టి మనం ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తున్నాం అనేది చెబుతుంది. థ్యాంక్ యూ.